పరివ్రాజకులు అనే బ్యాచ్ ఎక్కడి నుంచి పుట్టుకొస్తారు? ఎలా పుట్టుకొస్తారు సార్? ఏవండి ఎవరు ఏమవుతారు, ఎందుకు అవుతారు, ఎప్పుడు అవుతారు అన్నీ చెప్పేయి గ్రహగతులే. అచ్చా! ఓకే. గ్రహాల వల్లే అందరూ అవుతారు. ఆహాహా! యోగజీవులా, భోగజీవులా, కర్మజీవులా రోగజీవుల ఏం చేస్తారు అన్నీ వాటి ప్రకారం వస్తాయి. అచ్చచ్చచ్చా! ఈ ఓకే. పరివ్రాజక దానికి కూడా సిస్టమ్ ఇచ్చారన్నమాట. ఆహా! జ్యోతిష్యం ప్రకారం ఓకే. ఎవరి జాతకంలో అయితే 4, 8, 12 స్థానాల్లో ఎక్కువ గ్రహాలుండి, ఓకే. వాటి మీద వేరే గ్రహాల చూపు కూడా ఉంటే, అటువంటి ప్రభావమైన పరివ్రాజకులు, సాధువులు అవుతారన్నమాట. ఆ! 4లో ఎక్కువ గ్రహాలు ఉన్నాయంటే 4 కుటుంబ స్థానం. ఆ ఓకే. కుటుంబ స్థానాలు ఎక్కువగా ఉన్నాయంటే కుటుంబం రాదు. 4 ఓహ్! తలకో పక్క వెళ్ళిపోద్ది. హ్మ్. 8 అష్టమ స్థానం. అష్టమ స్థానం అత్తవారిల్లు. ఆ! అష్టమంలో రకరకాల గ్రహాలుంటే వారికి రకరకాల ఇబ్బందులొస్తాయి. అత్తవారిల్లు పెళ్లి దగ్గర 4, 8, 12లో మనం చెప్పాం. ఆ! 4, 8, 12లో వ్యతిరేక గ్రహాలు, చెడు గ్రహాలు, ఎక్కువ గ్రహాలుంటే వారికి పెళ్ళవ్వదు. ఆ! అది ఇంకొంచెం పెరిగేసరికి ఈ సన్యాస యోగంలోకెళ్తదనమాట. ఓహ్! ఈ 4, 8, 12లో ఎక్కువ 4, 5 గ్రహాలుండి, వాటి మీద ఇంకొక గ్రహం చూపు కూడా ఉందంటే, ఆ! వాళ్ళు ఏ రకమైన సన్యాసంలోకి వస్తారనేది కూడా చెప్పారనమాట. ఈ 4, 5, 12లో ఎక్కువ గ్రహాలుండి, వాటి మీద సూర్యుడు చూపుందంటే, హ్మ్. వారు తపస్సులవుతారనమాట. ఆ! అరణ్యాల్లోకి పోయి తపస్సు చేసుకుంటారు. ఆ! చంద్రుడి చూపు ఉన్న దృష్టి ఉందంటే, వాళ్ళు కాపాలికులంటారు. ఆహా! అటువంటి వాళ్ళవుతారనమాట. అచ్చచ్చా! కుజుడు చూపుందంటే, వాళ్ళేమో శాక్యముని బౌద్ధులు, బౌద్ధ సన్యాసులు. ఆహా! బుధుడు చూపుందంటే ఏకదండి అంటారు. అంటే కేవలం భిక్షాటన కోసం, వైరాగ్యం పొంది భిక్షం కోసం కాషాయం కట్టే వాళ్ళవుతారు. ఇంక 3 త్రిదండి ఎవరు గురువు చూపుందని వారు త్రిదండులవుతారనమాట. అచ్చా! ఆ త్రిదండులు పరివాజక యోగం, పీఠాధిపత్యం అటువంటి వారికొస్తది. శుక్రుడున్నాడంటే చార్వాకులంటారు. అసలు ఈ దేవుడే లేడు, మతం లేదు అనే రెట్ట మతానికొస్తారనమాట. ఓకే. చార్వాక సిద్ధాంతం. ఇంక శనున్నాడంటే శని, రాహువులు ఇటువంటి వాళ్ళ చూపుందంటే వారు అఘోరీలు, నాగా సాధువులు ఇటువంటి వాళ్ళవుతారు. హుహుహు. అలా ఈ రకమైన పరిస్థితి ఉన్నవారు అసలు యాక్చువల్‌గా బయటికి రారు. అబ్బా! ఏ రకమైన సిస్టమ్ వారికిచ్చారో అందులోనే ఉండిపోతారు. ఆ! దాని నుంచి బయటకొచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది కరెక్ట్. గురుగారు ఇప్పుడు 'శ్రీనివాస్' అనే అబ్బాయి అఘోరి అని జెప్పి తిరుగుతున్నాడు గదా! ఏంటసలు? అసలు అబ్బాయి అఘోరి అసలు ముందు ఆమె ఎట్లా చూపిచ్చారు? స్త్రీగా చూపిచ్చారు. అవును. ఇప్పుడు పురుషుడంటున్నారు. ఆ! అఘోర సన్యాసం తీసుకున్న వాళ్ళు అసలు మన జనస్రవంతిలోకి రారు. ఆ! మీరు కుంభమేళాల్లో వాటిలో చూసారు గదా! అవును. అఘోరీస్ అప్పుడే వస్తారు. తర్వాత ఆళ్ళు ఎక్కడున్నారో, అవును. ఎక్కడికెళ్ళిపోయారో ఎవరికీ తెలీదు. ఎవరికీ తెలీదు. అవును. అది ఎంతవరకు కరెక్టే మీరే డిసైడ్ చేసుకోవాలి. అబ్బబ్బబ్బా! ఎవరికైతే వారి జన్మజాతకం, గ్రహాల పరిస్థితులు బట్టి ఏ రకమైన జీవనం అనేదో తెలుస్తది. ఆ! దాని ప్రకారం వాళ్ళు జేస్తారు. ఓకే. మళ్ళీ అది కూడా ఎంతవరకు జేస్తారు. ఈ సన్యాసం స్వీకరించే వాళ్ళు కూడా పూర్తిగా సన్యాసంలో ఉంటారా? ఉండరా? ఓకే. ఆ ధర్మం పాటిస్తారా? పాటిస్తారా? అది కూడా చూసి అచ్చా! డిసైడ్ జేస్తారు. చేస్తా ఇదివరకు ఒకసారి చూసి ఎవరో ఒక పీఠాధిపతి పీఠం వదిలిపెట్టి ఎళ్ళిపోయాడాయన. ఆ! ఎక్కడికెళ్ళిపోయాడో తెలీదు. చాలా వివాదాలొచ్చినాయి. ఆ! అట్లా అందుకే పీఠాధిపత్యం ఇచ్చేప్పుడే ముగ్గురు నియమిస్తారనమాట. అచ్చచ్చా! ఉత్తరాధికారి, పూర్వాధికారి కూడా. ఆహా! అట్లా అన్నమాట. ఓహ్! అలా వారందరి జన్మజాతకాలు పరిశీలించి, హ్మ్. వాళ్ళు ఏ దశలోనైనా మళ్ళీ ఈ సంసారాల్లోకి, ఇటువంటి బంధనాల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉందా? అచ్చా! అనేది కూడా చూసి అటువంటివి ఏమీ పరిశీలించి. లేనప్పుడు వాళ్ళకి పీఠాధిపత్యం ఇస్తారు. ఓకే. ఇవి గాక ఇంకా కర్మ సన్యాస యోగం అని ఒకటుంటది. మన ఆ! మోడీ గారిలాగా. ఆ! ఆయన అచ్చా! హిమాలయాలకెళ్ళిపోతాను, తపస్సు చేసుకుంటానన్న ఆయన్ని వ్యతిరేక రాజయోగం. మళ్ళీ రాజ్యంలోకి ఇచ్చారు. ఆ! అట్లాగే ఎవరైతే మాకు రాజ్యాలొద్దు బుద్ధుడు అలాగే నాకు రాజ్యం తీసుకోమంటే రాజ్యం వద్దని చెప్పి దీనిలో సన్యాసంలోకెళ్ళాడు. ఆ! సన్యాసం కోరిన వాళ్ళు రాజ్యాల్లోకొస్తారు. రాజ్యం కోరిన వాళ్ళు సన్యాసంలో. అబ్బా! ఇది వారి వారి యోగాలను బట్టి ఒక్కొక్క రకం ఒక్కోటి స్థిరయోగం ఉంటది. వ్యతిరేక యోగం ఉంటది. ఆ ఓకే. గ్రహాల గతులు బట్టి ఇవన్నీ తెలుస్తాయి. రైట్. ఏదైనా జరిగేది చివరికి గ్రహగతులు బట్టే. ఓకే. ఎట్లాగైతే మ్యాథమెటిక్స్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. హ్మ్. ఆస్ట్రాలజీ ద మదర్ ఆఫ్ ఆల్ శాస్త్రాస్. ఓకే. ఓకే. ఎవరు, ఎప్పుడు, ఎందుకు, ఏమవుతారు, ఎంతవరకు అవుతారు, ఎంతవరకు చేస్తారు అవన్నీ చెప్పేదే జ్యోతిష్యం. ఓకే. ఈ జ్యోతిష్యాన్ని రాశి ఫలాలు, మోస ఫలాలు, ఆదాయ వ్యయాలు, దైనందిన జీవితాలకు దానికి ఆపాదించేసి దీని అర్థమే మార్పిచ్చేశారు. అబ్బా! అందుకు దీని మీద చాలా రకరకాల విమర్శలు, వ్యతిరేక భావాలొస్తున్నాయి. హ్మ్. అటువంటివి కాకుండా ఉన్నది ఉన్నట్టుగా టెల్ ది రైట్. స్టోరీ యాజ్ ఇట్ ఈస్. రైట్. అంతే తప్ప ఉన్న ఫ్యాక్ట్ చెప్పాలి తప్ప వేరే ముచ్చట్ల కోసం వారు ఏదో సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమ ప్రియం నబ్రూయాత్ అసత్యం ప్రియం అని ఓకే. చెప్పారనమాట. సత్యం బ్రూయాత్ నిజం చెప్పండి. ప్రియం బ్రూయాత్ వాడికి ఇష్టమైంది చెప్పండి. నబ్రూయాత్ సత్యమ ప్రియం వాడికి నిజం ఇష్టం కాకపోతే నిజమైనా చెప్పకూడదు. హ్మ్. అచ్చా! ఓహ్! మీరున్నారండి, మీరు రేపు ఎమ్మెల్యే అయిపోతాను అనుకుంటున్నారు. అవును. మీకు వచ్చి నేను మీరు ఎమ్మెల్యే కారు అని చెప్పాను.
మీ మీ జాతకం ప్రకారం మీరు కార్యం నాకు తెలుసు అవును. చెప్పేస్తారు. చెప్పరు. చెప్పకూడదు. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అంతే. నిజం చెప్పు. ఇష్టం వాడికి ఇష్టమైంది చెప్పు. ఆ, వాడికి ఇష్టం లేని నిజమైనా చెప్పకూడదు. ఓకే. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్, అచ్చా, నబ్రూయాత్ సత్యం అప్రియం. అంటే గురుగారు ఇప్పుడు ఒక వేణుస్వామి నిమిషం, గారు ఒక నిమిషం. ఆ, నబ్రూయాత్ సత్యం అప్రియం, ఆ, నబ్రూయాత్ అసత్యం ప్రియం. అట్లాగని చెప్పాను మీరు ఎమ్మెల్యే అయిపోతారని చెప్పి కూడా నేను అబద్ధం చెప్పకూడదు. చెప్పకూడదు. రైట్, రైట్, అది ఉన్నదన్నమాట. అది ఎంతవరకు అన్వయించుకుంటారో తెలుసు. రైట్. ఇప్పుడు వేణుస్వామి గారు ఉన్నారు, ఆస్ట్రాలజర్. వారు ఏం చెప్తారంటే, నేను చెడు చెప్తాను అంటే, చెప్తే చెడు చెప్పడం ద్వారా మీరు జాగ్రత్త పడే అవకాశం ఉంటుంది కదా, మంచి చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి అంటారు. అంటే దీనికి ఏమన్నా, అంటే ఇది శాస్త్ర సంవాదమే, వ్యక్తిగత ఏం లేదు ఇందులో. ఇటువంటి విషయాల్లోకి నేను ఇదివరకే చెప్పి ఎవరి పద్ధతి కాదు ప్రకారం వాళ్ళు గురుగారు, ఇది ఒక చెప్తుంటారు. శాస్త్ర సంవాదం ఇది. అంటే మీరు ఒక మాట చెప్పారు, ఆయన ఒక మాట చెప్పారు, అంటే దీంట్లో చెడు చెప్పటము అనేది జాగ్రత్తలు పెడతారు అనేది ఎంతవరకే, ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోగలరు అంతవరకే చెప్తారు. ఆ, కానీ మంచి కూడా చెప్తారు. మంచి చెప్తే పూర్తిగా ప్రయత్నం మానేస్తారేమో అని చెప్పి కూడా ఉంటారు. అంతే కదా, సో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏంటి, దీని మధ్యలో చెప్పాలి, శుద్రుడి కర్మ, విద్రుడి కర్మ, దృఢదారుడి కర్మ. నువ్వు ప్రయత్నిస్తే పని జరుగుద్ది అనేది చెప్పేదే జ్యోతిష్యం అన్నమాట. ఓకే, నువ్వు నీ పనికి జరగదు, అది చెప్పనవసరమే లేదు. నీ ఓకే. పని ఆటోమేటిక్గా జరిగిపోద్ది, అది చెప్పనవసరం లేదు. ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. సో ప్రయత్నం మీద సాధనమున పనులు సమకూరు ధరలోన. ఎస్, నీ ప్రయత్నం చేసుకుంటే నీకు ఇది సిద్ధిస్తుంది, ఈ రకమైన ప్రయత్నం చేసుకో బాబు అని చెప్పడానికి ఉద్దేశించింది జ్యోతిష్యం తప్ప రైట్. ఏదో చెడు జరిగిపోద్ది అని ముందే జాగ్రత్త తీసుకుంటారంటే ఆయనకి ఏదో మారణకం ఉంటుంది. ఎలా జాగ్రత్తలు తీసుకుంటారు? ఏమన్నా అపమృత్యు దోష నివారణలో, లేదంటే ఇట్లాంటి ఏదైనా అది స్థిరమే కదా. ఏది జరగాల్సింది భగవంతుడు జరగాలి చేర్పిస్తాడు. సో చిన్న చిన్నవి అయితే వాటికి నివారణ ఉంటుంది, కానీ పెద్దదానికి అట్లాగే చేయలేం. ఎట్లీస్ట్ ఆలస్యం చేయడమేమో. యాంటిసిపేషన్ అనేది ఉంటుంది. ఎవరైనా ఒక నేరం చేసిన వాడు జైలుకి వెళ్తానంటే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తాడు. అవును, ఎగ్జాక్ట్లీ. ఇది ఆ సో రకం. అట్లా వండర్ఫుల్. అయితే గురుగారు, గతంలో మీరు మాకు ఒక మాట ఇచ్చారు, ఏ నక్షత్ర పాదంలో పుట్టిన వాళ్ళు ఏ వృత్తికి ఉమ్. అర్హులు, ఏ రాశులు ఉన్నవాళ్ళు ఏ వృత్తికి అర్హులు అనేది ఒకటి మనం ఎపిసోడ్ చేయాలనుకుంటున్నాం. మరి నెక్స్ట్ ఎపిసోడ్కు మాకు అవకాశం ఇస్తారా? అది చేద్దాం. వారి వారి దశమభావం, వారి నక్షత్రాల్లో ఏ రకమైన యోగ్యం ఉన్నదని చూసి చెప్పొచ్చు. ఓకే, అందుకు దానివల్ల అందరికి ఉపయోగిస్తుంది. Right, దానికంటే ఎందుకంటే, ముందు ఉద్యోగం, ఏ రకమైన విద్య వస్తుంది, వారికి ఏ రకమైన ఉద్యోగం వస్తుంది, వృత్తి వస్తుంది, వ్యాపారం వస్తుంది, అది ఏ లెవెల్లో వస్తుంది అనేది కూడా ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీలో జాయినింగ్ టైం ఇది. మరి అలాంటి పిల్లలకి ఏమన్నా మనం సజెషన్స్ ఇవ్వగలుగుతామా గురుగారు? నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ ఎపిసోడ్లో. సరే గురుగారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నమస్తే. చూశారు కదా, సో 108 శివాలయాల్ని దర్శించుకుంటే ఫస్ట్ చెప్పాల్సిందంటే శివకేశవ భేదాలు ఏం లేవు, వాటిని పట్టించుకోకండి. ఆ యొక్క పరమశివుడి ఆలయ సందర్శనంతోనే మీ జన్మతః ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. మీ నక్షత్ర పాదానికి సంబంధించిన ఆలయానికి దర్శించడం అనేది చాలా చాలా ఉత్తమం. అది మన రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లోనే ఉండడం మన అదృష్టం. అది కూడా ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి. చక్కగా రాజమండ్రిలో, కాకినాడ నుంచో, ఇక హైదరాబాద్ నుంచో వెళ్ళి ముందు రోజు రాత్రి అక్కడ స్టే చేసి పొద్దున్నే చేసుకోవడం మొదలు పెడితే ఆ యొక్క ఆలయం అది ద్రాక్షారామం చుట్టుపక్కల దర్శనంతో మీ యొక్క తీర్థయాత్ర కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎలాంటి డౌట్లు ఉన్నా, వివరాలు కావాలన్నా కింద నెంబర్కి ఫోన్ చేయండి. గురువుగారైనా తీసుకెళ్తారు నెలకు ఒకసారి, లేదా మీరైనా సొంతంగా వెళ్ళేలాగా మీకు గైడ్ చేస్తాం.